శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుడి యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవ్వటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. మేషరాశి వారికి వృత్తి నిర్ణయించడంలో ఏ గ్రహం ప్రధాన పాత్ర వహిస్తుంది, సహజంగా వీళ్ళు ఏ వృత్తిలో స్థిరపడితే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా రాణించగలుగుతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి కుజుడు అధిపతి, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. అలాగే ఇదే రాశిలో రవిగ్రహం ఉచ్చ పొందడం వల్ల వీళ్ళు సాధారణంగా స్వతంత్ర వృత్తినే ఎన్నుకోవడానికి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి రాజకీయ రంగానికి, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకి కారణమవుతూ ఉంటాడు. వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఒకరు చెప్పినది వినడానికి ఇష్టపడకపోవడం వల్ల వీరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ధోరణిలో వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా అయితే రాజకీయ రంగం, లేదంటే రియల్ ఎస్టేటు, కొన్ని ప్రాంతాల్లో ఈ మోటార్ ఫీల్డ్కి సంబంధించింది ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఈ గృహాలు నిర్మించడం, దానికి సంబంధించిన మెటీరియల్స్, వాటి సంబంధించిన వృత్తిలో స్థిరపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే వీళ్ళు శ్రమించి పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇదే రాశిలో శనిగ్రహం నీచ పొందడం వల్ల సాధారణంగా వీళ్ళు పని చేయించడం తప్ప పని చేయడం వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. చాలా సందర్భాల్లో వీళ్ళ సొంత పనులు కూడా ఇతరులకి పురమాయించి వాళ్ళతో చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళు కార్యసాధకులుగా ఏది సాధించాలన్నా కూడా 100% సాధిస్తారు. అది నచ్చితే మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మిలిటరీ సంబంధించిన వృత్తుల్లో చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రాధిపతి కుజుడు దశమ స్థానం అయినటువంటి మకరంలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా అథారిటేటివ్ ఉద్యోగాలు, 10 మందితో పని చేయించగలిగే ఉద్యోగాలు రాణించగలుగుతుంటారు. ఎవరి జన్మజాతకంలో అంటే కుజుడు దశమంలోనే ఉండి ఉచ్చులో పొందకపోయినా మిగతా స్థానాల్లో కూడా ఉన్నప్పుడు బలంగా ఉంటే కంపల్సరీగా వీరు వివిధ రంగాల్లో పోలీస్ వృత్తిలో కానీ, మిలిటరీ సంబంధించింది కానీ ఇటువంటి వృత్తిలో ఉండే అవకాశం ఉంది. కొంతమంది వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉన్నది. బికాజ్ రవి కూడా బలంగా ఉంటే, రవి బలంగా ఉంటూ శని కూడా బలంగా ఉంటూ కుజుడు కూడా సహకరిస్తే ఆపరేషన్లు చేసే, అంటే ఇంచుమించుగా చాలా నైపుణ్యంతో కూడుకున్నటువంటి, చాలా టెక్నాలజీతో కూడుకున్నటువంటి వైద్య వృత్తిలో స్థిరపడే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ మేషరాశి వారు బ్రెయిన్కి సంబంధించినటువంటి, అంటే సర్జరీ, ఈ న్యూరో సర్జరీ, ఎలాగేంటంటే ఈ బ్రెయిన్కి ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి సర్జరీలో ఎక్కువగా ఈ రాశివారు రాణించగలుగుతూ ఉంటారు. సో అలాగే మరి ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే రాశిలో మనకి శుక్రుని యొక్క నక్షత్రం భరణి నక్షత్రం ఉండడం వల్ల, ఆ భరణి నక్షత్రాధిపతి శుక్రుడు 2వ స్థానానికంటే వృషభ రాశికి కారకుడు అవటం వల్ల, రాశ్యాధిపతి అవటం వల్ల వీళ్ళు పుట్టడమే సహజంగా ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మిస్తాడు. అలాగే వీరు ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఒకటి రియల్ ఎస్టేటు, లేదంటే ప్రభుత్వ సర్వీసు, రాజకీయాలు, దాని తర్వాత ఫైనాన్స్ వృత్తుల్లో బాగా రాణించగలిగే అవకాశం ఉంది. జాతకం బలంగా ఉండి కూడా వీళ్ళ జీవితంలో రాణించలేదు అనుకుంటే మాత్రం చతుర్థ స్థానం, అంటే వీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఈ వాస్తు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో ఎంత కష్టపడ్డా జీవితంలో పైకి రాలేకపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అందువల్ల వీరు చేపట్టిన వృత్తిలో పదే పదే నష్టాలు, ఇబ్బందులు వస్తుంటే ఒకసారి వీళ్ళు వాస్తుని కూడా సరి చేయించుకొని మీరు మీ యొక్క జన్మచక్రంలో ఏ గ్రహం అయితే బలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి వృత్తి ఎన్నుకోవడం వల్ల జీవితంలో తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో
చాలా పెర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పెర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పెర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పెర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం ఈ బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పెర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పెర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని, అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని, వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.